హలో అండి, నా పేరు స్వరాజ్. మా ఫాదర్ పేరు రాజన్న. మేము మంచిర్యాల నుంచి వచ్చాము. యాక్చువల్లీ మా ఫాదర్కి బ్రెయిన్లో నర్వ్ నుంచి బ్లడ్ లీక్ అయింది. సో ఆ ప్రాబ్లం ఉండడం వల్ల మంచిర్యాలలో హాస్పిటల్ వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళండి అని ఇమీడియట్గా ప్రిఫర్ చేస్తే, సో హైదరాబాద్లో అపోలో హాస్పిటల్కి వెళ్ళాము. సో అక్కడ మా ఫాదర్కి రెండు బ్రెయిన్ సర్జరీస్ అయినాయి. సో ఆ లీక్ అయిన బ్లడ్ని ఎక్స్టర్నల్గా డ్రైన్ చేయడానికి అండ్ ఇంటర్నల్ డ్రైన్ కోసం షంట్ అది అంతా ప్రాసెస్ జరిగింది. సో దట్ వాజ్ అది ఒక 1 month వరకు అక్కడే హాస్పిటల్లోనే ఉన్నాం. సో డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత రీహాబ్కి సజెస్ట్ చేశారు. సో మాకు తెలిసిన కజిన్ ఒక అతను ఈ తేజస్ రీహాబ్ని ఇది బాగుంది అని అంటే సరే అని మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత చంద్రశేఖర్ సార్ అండ్ ఉదయ్ సార్తో మాట్లాడి వాళ్ళు మొత్తం అంతా డీటెయిల్స్ చెప్పారు, ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో సరే అని ఇక్కడ అడ్మిట్ అయ్యాము. సో ఇక్కడ మేము ఆల్మోస్ట్ 1 month ఉన్నాము. సో 1 monthలో ఎవ్రీ వీక్ ప్రోగ్రెస్ చూస్తూనే ఉన్నాము. సో ఇక్కడికి వచ్చినప్పుడు స్టార్టింగ్లో లిటరల్లీ లైక్ బెడ్ రిడెన్ లాగుండే, వీల్ చైర్లో కూర్చోడానికి కూడా చాలా కష్టంగా ఉండే. సో ఎవ్రీ వీక్ ప్రోగ్రెస్ ఉంది. వీక్ బై వీక్ చాలా ప్రోగ్రెస్ చూశాను. వీల్ చైర్లో కూర్చోవడం, వితౌట్ అసిస్ట్ కూర్చోవడం అండ్ నడవడం, సో ఇవన్నీ నడిచాయి. సో ఎవ్రీ 2 hours-కి 3 hours-కి అలా బీపీ చెక్ చేయడం, నర్సింగ్ కేర్ అవన్నీ చాలా బాగుంది. సో ఇక్కడ ఫిజియోథెరపీ కూడా చాలా బాగుంది. వాళ్ళ టీం అంతా చాలా బాగుంది. ఇక్కడ ఫిజియోథెరపీకి సపరేట్ సెక్షనే ఉంది. సో నేను చాలా రికమెండ్ చేస్తాను ఎవరికైనా బ్రెయిన్ సర్జరీ పేషెంట్స్కి కానీ న్యూరో పేషెంట్స్కి కానీ ఎవరికైనా కూడా రీహాబ్ కోసం అని అంటే తేజస్కి వెళ్ళండి అని నేను చాలా గట్టిగా ప్రిఫర్ చేస్తాను. సో థ్యాంక్ యూ.